మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు చెల్లించడం లేదని చికిత్స పొందుతున్న నాగమ్మ అనే మహిళకు హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ తీసేసిన ఘటన కలకలం రేపింది. ఆక్సిజన్ తీసేయడంతో నాగమ్మ మృతి చెందింది. బోడుప్పల్ జ్యోతినగర్ కు చెందిన నాగమ్మ ఆస్తమాతో అభయ హాస్పిటల్లో చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గాంధీ ఆసుపత్రికి మార్చాలని కోరగా ఒకరోజు ఆగండి, పరిస్థితి చూడాలి అంటూ హాస్పిటల్ యాజమాన్యం డిశ్చార్జిని వాయిదా వేశారు. ఇక కాళ్లకు ఉన్న పట్టీలు, ఆభరణాలు తాకట్టు పెట్టి చికిత్స ఖర్చులు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా డబ్బులు చెల్లించలేమని చెప్పడంతోనే ఆక్సిజన్ తీశారని, ఆక్సిజన్ తీయడంతోనే నాగమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక డబ్బులు చెల్లించి డెడ్ బాడీని తీసుకువెళ్లాలని హాస్పిటల్ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ మా మమ్మీకి హెల్త్ బాగాలేదని ఇక్కడ అడ్మిట్ అయ్యాం. మేము మమ్మీ కొంచెం సీరియస్ ఉందని చెప్పి ఫస్ట్ సీరియస్ ఉందని చెప్పి ఐసీరూమ్ కి షిఫ్ట్ చేసిరు. ఐసీరూమ్ కి షిఫ్ట్ చేసినాక వాళ్ళు ఉండి నార్మల్ అయిందని చెప్పి మళ్ళీ కిందికి షిఫ్ట్ చేసిరు. కిందికి షిఫ్ట్ చేసిన ఒక రోజంతా ఉన్నది. ఆక్సిజన్ గిట్లా చక్కగా పెట్టలేదు. ఆమె మళ్ళీ కిందికి షిఫ్ట్ చేయగానే ఆమె ఫిట్స్ వచ్చింది. మళ్ళీ సీరియస్ ఉందని చెప్పి పైకి తీసుకుపోయారు. ఐసీరూమ్ తీసుకుపోయినాక మళ్ళీ ఏమన్నారు, ఊపిరితిత్తులు మూసుకుపోయినాయి అని అన్నారు. ఫస్ట్ స్కానింగ్ చేసి నీరుందని చెప్పారు. మళ్ళీ పైకి తీసుకుపోయి మళ్ళీ మాట మార్చి మళ్ళీ ఊపిరితిత్తులు మూసుకుపోయినాయి అని చెప్పారు. ఒకటేసారి స్కాన్ చేసి మొత్తం తెలిసిపోతుంది కదా. వాళ్ళు అట్లా అనేసరికి మేము సరే అని చెప్పినాము. చెప్పినాక వీళ్ళు ఏమో మంచిగానే ఉన్నది, బిల్లు కట్టినందుకు ఆక్సిజన్ పెద్దది తీసిరు, పైపులు తీసేసి చిన్నది పెట్టిరు. చిన్నది పెట్టినాక బిల్లు మళ్ళీ మొత్తం కట్టిన డబ్బులు లేవు కొంచెం ఆగురు అని చెప్పగానే ఆక్సిజన్ మొత్తం తీసేసిరు. మేము సాయంత్రం లోపల ఇంతో అంత పడతామని చెప్పి మేము ఇంటికి వెళ్ళి వచ్చేలో కూడా ఆక్సిజన్ తీసేసిరు. మేము ఇంటికి వచ్చేలో కూడా ఆమె చచ్చిపోయింది. మాకు న్యాయం కావాలి. అట్లా అవుతుంది. దానికి ఏమంటారు, బిల్ మేము బాడీ తీసుకోవద్దామంటే బాడీ తీసుకోవే కన్నా మీరు మీ నాన్న వాచ్మెన్ పని చేయరు, మీరు ఇలా క్లీనింగ్ కి వాష్రూమ్స్ కడుక్కుంటుండ్రి, బిల్ అంతా అయిపోయేంత వరకు డాక్టర్ అన్నాడు. వేణురెడ్డి గారు అన్నారు. మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాం. మొన్న 23వ తారీఖున ఏదైతే బోడుప్పల్లో ఉంటున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో నాగమ్మ అనే పేషెంట్ ని 23వ తారీఖు హాస్పిటల్లో తనకు జ్వరం వచ్చిందనే ఆలోచనతో ఇక్కడ అడ్మిట్ చేస్తే మరి తర్వాత ట్రీట్మెంట్ జరిగిన ప్రాసెస్ లో మరి అది ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే బిల్లు అయినా కొద్దీ తన కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలు కూడా కుదవబెట్టి ఇక్కడ బిల్లు కట్టుకున్నారు. బిల్లు కట్టుకున్న తర్వాత ఈ రోజు తను మరణించడం జరిగింది. మధ్యాహ్నం మరణించిన తర్వాత బాడీని అప్పచెప్పమని చెప్తే మిగతా బిల్లు ఏదైతుందో ఆ బిల్లు పే చేస్తేనే మేము బాడీని పంపిస్తామని చెప్పి ఇక్కడ ఆసుపత్రి వారు చెప్పడం జరిగింది. అందులో మళ్ళీ వీళ్ళు మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలోనే మేము గాంధీకి షిఫ్ట్ చేసుకుంటామని చెప్తే కూడా హాస్పిటల్కి అక్కడ గాంధీకి షిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఇక్కడే ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి తను మొత్తానికి అయితే చనిపోయిన తర్వాత మరి మేము దానికి బిల్లు కట్టలేని పరిస్థితుల్లో బాడీ అప్పచెప్పనంటే చివరికి కనీసంలో ఒక 40,000 కడితేనైనా మీకు బాడీ అప్పచెప్తామని చెప్పి వాళ్ళు యాజమాన్యం చెప్తుంది. మేము ఒక ఆర్గనైజేషన్ పరంగా ఎంఆర్పిఎస్ పరంగా మరి మానవతా దృక్పథంతో మీరు ఒక పేదరికంగా ఉన్నారు, వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి మీరు బాడీ అప్పచెప్పండి సార్. వాళ్ళు గ్రామానికి వెళ్ళాలి, మరి కొల్లాపూర్ అవతల సుమారు 300 కిలోమీటర్ల అవతల వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి బాడీ అప్పచెప్తే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారని చెప్తే లేదు 30,000 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పి యాజమాన్యం చెప్పడమే కాకుండా మాకు చంద్రబాబు నాయుడు తెలుసు, ఇంకా మాలు తెలుసు, వీళ్ళు తెలుసు అని ఉల్టా ఈ పేషెంట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి యాజమాన్యం అంతా మానవతా దృక్పథంతో ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ చనిపోయింది కాబట్టి ఆ మిగతా డబ్బు ఏదైతే బిల్లులు ఉన్నాయో వాటిని మాఫీ చేసి తక్షణమే బాడీ అప్పచెప్పాల్సిందిగా ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న 23వ తారీఖున ఏదైతే బోడుప్పల్లో ఉంటున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో నాగమ్మ అనే పేషెంట్ ని అది జ్వరం వచ్చిందని తీసుకొచ్చిన మామూలుగా 2-3 వేలు అయితే అనుకొని తెచ్చిన. సరే కొంచెం ఐసోలేట్ సీరియస్ ఉందంటే నా దగ్గర ఆయన పైసలు లేవు సార్ అన్న. ఆయన పైసలు లేవు సార్ అంటే సరే ఒక రోజు 10-16 వేలు అయితే నేను కట్టలేను సార్ అన్న. అంటే సరే 10,000 ఎంతో తీసుకున్నాం, 2 రోజులు ఒక రోజు అయితే అయిపోతాను సరే అనుకుని నుంచి 20,000 ఫీజు కట్టినా. 20,000 ఫీజు కట్టినాక కొంచెం మంచిగా మళ్ళీ మిగతా అమౌంట్ కట్టి గానికి తీసుకోపోతే నా దగ్గర గానికి తీసుకోపోయిన పైసలు ఆ అమౌంట్ కట్టలేక అట్టి తిరిగే తలకి ట్రీట్మెంట్ పైసలు లేవు సార్ అంటే ఎంతనో అంత కట్టి 1,00,000 రూపాయలు కట్టి తీసుకోపండి, నా దగ్గర డబ్బులు తిరుగుతూనే ఉన్నా, ట్రీట్మెంట్ కొనిచ్చిన. ఇంకా అంతనే ఇలా డబ్బులు లేక నిన్నుంటి ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేనందుకు ఇలా చనిపోయింది సార్.
ఏమంటారు 1 లక్ష రూపాయలు కట్టి తీసుకోపో అని అంటారు. నా దగ్గర లేవు సార్ అంటే సెక్రటరీ జాబ్ అనేది పోయి వచ్చినాక అట్లా మేము వచ్చిన వాళ్ళని మీరు సంతకాలు పెట్టించుకొని చెక్కులు ఇవ్వమని డాక్టర్ ఏం గోపాల్ అట్లా అంటే మేము చేయలేము సార్, నా దగ్గర లేవు కట్టలేను అని చెప్పిన. లాస్ట్ కు అటు ఇటు అంటే 20,000 అన్న కడతామంటే సరేలే సార్ అంటే 20,000 కడతా వద్దు లేవు మొత్తం 50,000 తీసుకుపో లేకపోతే లేదంటే నా దగ్గర లేవు సార్ అని చెప్తున్నా. అది జ్వరం